కొన్నిసార్లు సరదా కోసం చేసిన పనులు ప్రాణాల మీదకు వస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది రకరకాల విన్యాసాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అవే విన్యాసాలు రివర్స్ అయ్యి ప్రాణాల మీదకు తెస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాలోవర్స్ కోసం ఏదో ఒకటి వినూత్నంగా ట్రై చేస్తూ ఉన్న వారిని చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది ఏకంగా ఇలాంటివి కొత్తగా ట్రై చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఈ పిల్లాడి పరిస్థితి కూడా అదే. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. మధ్యప్రదేశ్లోని మురైనా జిల్లాలో రీల్స్ పిచ్చి 9 ఏళ్ల బాలుడి ప్రాణాన్ని తీసింది. స్నేహితులతో కలిసి ఒక బాలుడు ఉరి వేసుకుంటున్నట్లుగా సరదాగా రీల్ షూట్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఇలాంటి సరదా చివరికి ప్రాణాలను తీసేసింది. ముందుగా చెట్టుకు ఉరి వేసుకుంటున్నట్లుగానే తాడు కట్టి మెడకు చుట్టుకున్నాడు ఆ బాలుడు. కానీ ప్రమాదవశాత్తు చెప్పు స్లిప్ అయ్యి తాడు అతని మెడకు బిగుసుకుపోయింది. అయితే అతను నిజంగానే యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో వీడియో తీశారు తప్ప అతన్ని కాపాడలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. సరిగ్గా ఇలాంటిదే 2 రోజుల క్రితం విశాఖలో చోటు చేసుకుంది. ఓ తండ్రి పిల్లల అల్లరి మాన్పించడానికి సరదాగా ఓ అబద్ధం చెప్పాడు. కానీ అదే అతని పాలిట మృత్యు శాసనం అవుతుందని అతడు ఊహించలేకపోయాడు. మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతానని పిల్లల అల్లరిని మాన్పించడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన చందన్ కుమార్కు పాప, బాబు ఉన్నారు. ఇంట్లో ఉన్న డబ్బు నోట్లను చించేయడంతో వారిపై చందన్ కోప్పడగా భార్య అడ్డుపడింది. అయితే చందన్ మాత్రం పిల్లలను భయపెట్టాలనే ఉద్దేశంతో ఫ్యాన్కు చీర కట్టి ఉరేసుకుంటున్నట్లుగా నటించాడు. కానీ ప్రమాదవశాత్తు చీర బిగుసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్షణకాల తప్పిదం సరిదిద్దుకోలేని పొరపాటుకు కారణమైందని మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మామూలుగా అయితే స్నేహితులు తోటి స్నేహితులకు ఆట పట్టించడం కోసం చేస్తూనే ఉంటారు. కానీ ఆట పట్టించటం మితిమీరితే మాత్రం చివరికి జరగకూడని ప్రమాదాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కొన్నిసార్లు సరదా కోసం చేసిన పనులు ప్రాణాలను గాల్లో కలిసిపోయే పరిస్థితులను కూడా తీసుకువస్తాయి. ఇక్కడ జరిగింది కూడా ఇలాంటి కోవకు చెందిన ఘటనలే. కేవలం ఈ 2 సంఘటనలే కాదు, ఇటీవలి కాలంలో ఇలా చిన్న సరదాల కోసం ఎంతో మంది చేస్తున్న పనులు చివరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి.